సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, గౌడ సంఘాల నాయకులు పంచాల జైహింద్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేసిన నాయకుడు, విప్లవ వీరుడని కొనియాడారు. జైహింద్ గౌడ్ మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, చట్టసభలలో కూడా 42% బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్, సర్వాయి పాపన్న మోకుతెప్ప జిల్లా అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భైరి విశ్వనాథం గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి సర్దార్ పాపన్న భువనగిరి కోట మీద ఉత్సవాలు చేస్తూ ప్రభుత్వంతో కొట్లాడి గత 4 సంవత్సరాల క్రితము తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ సర్దార్ పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకు మా శ్రీనివాస్ బాగా కష్టపడి ఆయన కూడా ధన్యవాదాలు. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి ఎక్కడ గౌడ సోదరులందరూ, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి భువనగిరి కోట దగ్గర తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, మేము భువనగిరి కోటలో 2003లో విగ్రహం పెట్టాం కాబట్టి, సరే గత 4 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి మేము ఖర్చుపోదాం, మేము కూడా కోటగాలు చేస్తున్నాం కాబట్టి మీరు మా దగ్గరికి రావడం, మేము మీ దగ్గరికి రావడం, అందరం ఖర్చు చేసుకున్నామని చెప్పి నేను సూచన చేస్తున్నా. లక్ష్మీనారాయణ గారు కూడా కలెక్టర్ గారికి గత కలెక్టర్ గారికి చెప్పిండు, ఆయన పోయింది కాబట్టి ఈ సూట్ అయితే లేదు, మళ్ళీ కూడా ఒక పర్సనల్ వస్తూ ఉన్నారు. తర్వాత ప్రతి జయంతి వర్ధంతో మనం అందరం కలిసి చేసుకున్నామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం మన ఒక్కరు కాదు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలని చెప్పేసి మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా పెద్ద ఎత్తున ఏదైతే భువనగిరి నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటాయి కాబట్టి అందరినీ కూడా ఇక పెద్ద ఎత్తున పిలవాలి, ఎమ్మెల్యే కూడా పిలుచుకోవాలి, వీలైతే ఎంపీ కూడా పిలుచుకోవాలి. కాబట్టి మనం ఇక రాబోయే రోజులకు పెద్ద ఎత్తున గ్యాదర్ చేసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ సర్వాయి పాపన్న గారి 315వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎవరైతే సోదరులు పెద్దలు ఉన్నారో వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పిస్తూ, మిత్రులారా మరి మనము సర్వాయి పాపన్న గారి యొక్క వర్ధంతి అదేవిధంగా జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహిస్తుంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు నిజంగా వేరే జిల్లాలో ఉంటే మనం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి దయచేసి మనం ఏదైతే విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో తదుపరి కార్యక్రమాన్ని ఈ శాఖ ద్వారా ఖచ్చితంగా అక్కడ నిర్వహించడానికి అయితే ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మీ సీట్లో ఒక 3 రోలు మాత్రమే ఉంటాయి, 3 వరుసలే ఉంటాయి. మిగతా మా యొక్క ఉద్యోగులు కొంతమంది 10 వచ్చిన కొంతమంది మనకు వచ్చి అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని మీరే ముందుండి ప్రభుత్వం తరఫున నిర్వహించినా కానీ పబ్లిక్ మొబైలేషన్ ఉంటారు. ఏదైనా ఒక సంస్మరణలో లేకపోతే ఒక మహనీయుల్ని మనం స్మరించుకునేటప్పుడు వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిని బడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తులను మనం ఇంకా మోటివేట్ చేయాలి. వీరి యొక్క జీవితాన్ని స్ఫూర్తిని తీసుకొని విద్యా వ్యాపారాలలో రాణించాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలను పబ్లిక్ మొబైలైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేది వాళ్ళు కూడా సహకరిస్తారు. అప్పుడు గ్రాండ్ చేసినట్లయితే నివాళులు కూడా మనము వారికి అర్పించినట్లయితే. రెండవది, మీరు స్థలం గురించి అడిగారు, తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మరి ఒకవేళ నిజంగా స్థలము మీరు ఒకవేళ చూసినా లేదు, మీరు చూసినటువంటి స్థలాలు ఏదైనా మీకు అనుకూలంగా ఉంటే వాటిలో తప్పనిసరిగా మీకు అలాట్ చేస్తాం, కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తాం. ఇంకా మనము ఏదైతే ఆ బిల్డింగ్ గురించి అన్నారో అది స్థానిక ఎమ్మెల్యే గారు మన
ఇది కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఈ 3 అంశాలు ఏదైతే గ్రాంట్స్ తప్పనిసరిగా సానుకూలంగా మనం ముందుకు పోయాలి. ఎందుకంటే ఈ నెలలోనే మనము దాదాపు 6 మహనీయులు రేపు 3వ తారీఖు కుమరం భీమ్ యొక్క జయంతిని నిర్వహిస్తున్నాం. 5వ తారీఖు నాడు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి జయంతి ఉంది. అదేవిధంగా 11 నాడు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి ఉంది. 14 నాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉంది. అదేవిధంగా 30వ తారీఖు నాడు బసవేశ్వర జయంతి. సో ఈ మాసాన్ని ప్రభుత్వం సంక్షేమ మాసం అంటే కూడా మన కార్యక్రమాలు వాడు బలహీన వర్గాలు అన్యాయ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మహనీయుల్ని స్మరించుకునేది. అయితే ఈ సందర్భంగా మీకు ఇంకోటి కూడా ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని తెలియజేసి సహకారం కావాలి. రాజీవ్ యువ వికాసం కింద స్వయం ఉపాధి పథకాన్ని దరఖాస్తు రేపు 14వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. యాక్చువల్గా 37 వరకు ఉంటే దాన్ని పొడిగించడం 5వ తారీఖు వరకు ఉంది, దాన్ని 14 వరకు పొడిగించడం జరిగింది అంబేద్కర్ జయంతి వరకు. అయితే దీంట్లో ఏంటంటే చాలా మంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవగాహన లేదు. ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఉండడానికి అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ ఆఫీస్ పోయి ఆడ మీసేవ సెంటర్ పోయి 100 రూపాయలు తగలబెట్టి అందరూ అప్లై చేసుకోండి. ఇవాళ మన జిల్లాలో 5,000 సర్టిఫికేట్ అప్లికేషన్ ఈ రోజు పెండింగ్ ఉన్నాయి. ఈ గత వారం 10 రోజుల నుంచి విపరీతం పెడుతున్నారు. ప్రభుత్వం చెప్పింది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.